లోనే ఒక భాగం ఆవిడ. కుమారస్వామి, వినాయకుడు ఈ గ్రూప్ ఫోటోలు శివుడికి ఇష్టం ఉండవు. ఆయన ఏకాగ్గా ఉంటాడు. ఈశ్వరత్వం, ఈశాన్యం, మోక్షం పొందాలి అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి. అందుకే మనకు వాస్తుశాస్త్రంలో ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. అక్కడ బీరువా పెడితే కొంపలు అంటుకుంటాయని కాదు. అక్కడ ఏ వస్తువు పెట్టినా దాన్ని తీయడానికో కదపడానికో ఎవడో వస్తాడు. అక్కడ కూర్చున్నవాడు జపం చెడిపోతుంది. అందుకని మన పవిత్ర శాస్త్రాలన్నీ అంతర్గతమైనటువంటి తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వెలువడ్డాయి. అందుకని 4వ పురుషార్థం ఈశ్వరుడు. దాన్నే ఈకారంగా చెప్పారు. ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించి ప్రశాంతంగా ఉండడామని చెప్పినటువంటి తెలుగు భాష కావాలో లేదా ఇంగ్లీషు కావాలో మీరే తేల్చుకోండి. ఖచ్చితంగా మౌలికమైన మార్పు రావాల్సిందే. ఇంగ్లీష్ మీడియంలో ఏమున్నాయో గమనించండి. ఏ ఫర్ యాపిల్, దిక్కుమాలిన పండు, ముందు మొక్కలు కోసుకుని తిను, ఎవడికి పెట్టకు. రెండోది బీ ఫర్ బ్యాట్, అంటే నువ్వు బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోండి. ఇక సచిన్ టెండూల్కర్ ముఖ్యం, సరస్వతీదేవి అక్కర్లేదు. అక్కడ నువ్వు క్రికెట్లో గొప్పవాడివి కావాలి, కోట్లు సంపాదించాలి. నీకు ఎవరైనా బహుమతిగా కార్లు ఇస్తే భారత ప్రభుత్వానికి వారికి పన్నులు కూడా కట్టద్దు. ఇంకా దరిద్రంగా అడుక్కు తినడం, మాకు పన్నులు మినహాయించాలని. కోట్లు ఉన్నవాడు పన్ను ఎగ్గొడుతున్నాడు అంటే ఏ రకమైన దేశభక్తి అంటే అది అర్థం లేకుండా. వెంకటేశ్వర స్వామి కిరీటాలు పెట్టగానే సరిపోలేదు. ముందు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నులందరూ వేదిక మీద వారు కింద వారు కూడా ఖచ్చితంగా కట్టండి. అదే దేశభక్తి, అదే దేశభక్తి. ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి. ఎగ్గొడితే మనకు మాట్లాడే అధికారం కూడా లేదు అసలు. ఖచ్చితంగా దేవుడు గుళ్ళోకి వెళ్ళే అధికారం లేదు పన్ను ఎగ్గొట్టామంటే. ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు సక్రమంగా కట్టావు అంటే అన్ని దాన ధర్మాలు చేసినట్టే. భారతం అనుశాసనిక పర్వంలో వ్యాసుడు ఖచ్చితంగా చెబుతాడు, రాజుకి కట్టినటువంటి పన్ను కట్టిన వాడు వేరే దాన ధర్మాలు చేయక్కర్లేదు, వాడికి స్వర్గలోకం ఖాయమని చెప్పాడు. అంతటి పన్ను మనం కడితే ప్రభుత్వాలు ఏమైనా పనులు చేస్తాయి, లేకపోతే ఏం చేస్తాయి? ఈ రకంగా ఆత్మసిద్ధి. అదే ఇంగ్లీష్ మీడియంలో కడితే ఏ ఫర్ యాపిల్ అయింది, బీ ఫర్ బ్యాట్ అయింది. రెండోది ఆడుకోమని చెప్పింది. చదువు గురించి ఒక్క మాట లేదండి. సరస్వతి లేదు, ఈశ్వరుడు లేడు, కుటుంబం లేదు, తల్లి లేదు, గోవు లేదు, ఏమీ లేదు, ఏ మాత లేదు. ఒట్టి జామాత అల్లుడు ఒక్కడే శుభ్రంగా తినే తాగే పడుకో, అంతే. ఇంగ్లీష్ ద్వారా నేర్చుకుంటున్నది అదే. పోనీ బీ ఫర్ బ్యాట్ అయింది, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఈ రెండు ఏమైనా గొప్ప జంతువుల? ఒక వెధవ జంతువు పిల్లి కపటత్వానికి చిహ్నం, రెండో జంతువు బానిసత్వానికి చిహ్నం. సింహాలు, పులులు పుట్టినటువంటి జాతికి కుక్కల్ని, పిల్లుల్ని నేర్పుతున్న తర్వాత జాతి ఎప్పుడైనా బాగుపడుతుందో ఆలోచించండి దయచేసి, ఆలోచించండి దయచేసి. ఆలోచన రావాలి. ఆలోచన ఆచరణలో పెట్టాలి. గరికపాటి వారి మాటలు వినడం పుణ్యం, చాగంటి వారి మాటలు వినడం పుణ్యం. మా మాటలు ఆచరణలో పుడితే మీ పుణ్యం అంతా మాకు దక్కుతుందమ్మా. ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టండి. మన ఆలోచన మారాలి. మన పిల్లల్ని తెలుగు మాధ్యమంలో తప్పితే చేర్పించం అనేటువంటి నిర్ణయం ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ తీసుకుంటే రేపొద్దున్నే తెలుగు మీడియం పాఠశాలలు మొదలవుతాయి. ప్రభుత్వాలకేమీ అభ్యంతరం లేదండి. ప్రజలు ఏది కోరుకుంటే అది ఇస్తారు. వాళ్ళకేమిటి ఇబ్బంది ఉంటుంది అక్కడ? అందుకని తెలుగు మాధ్యమంలో మనం చదివించాలి. ఇంకొక మాట నేను చెబుతాను. ఒకే ఒక పద్యంలో ఈ ధర్మార్థ కామ మోక్షాలు 4ంటిని ఎలా సాధించవచ్చో కృష్ణదేవరాయలు చెప్పాడు. ఒకే ఒక పద్యంలో ధర్మార్థ కామ మోక్షాలు 4 ఎలా సాధించాలి? ముందు ధర్మంగా ఉండాలి. మన ధర్మం ఏదో మనం చేయాలి. ఆ ధర్మం ద్వారానే అర్థాన్ని సంపాదించాలి. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం అంటే కోరికలు తీర్చుకోవాలి. ఆ కామంలో పడి కొట్టుకోకూడదు. కోరికలు ఎప్పుడు తరిగేవి కాదు. కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. కోరికలు గుర్రాలు అయితే మనం గాడిదలు అవుతాం, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఆ కోరికల్ని చేయించాలంటే మోక్ష పురుషార్థం ఉండాలి. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే. ఆ జ్ఞానం పొందాలి. అంతా ఒక్కటే. జ్ఞానం పొందడం ఏమంత కష్టం కాదు. ఒక్క మాటలో ఉంటుంది జ్ఞానం అనేది. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. దీన్నే జ్ఞానం అంటారు. ఇంకెంతకంటే ఏం లేదు ఇక్కడ. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఈ వేదిక మీద ఉన్నప్పుడు కాదు, దిగినప్పుడు, అన్నం తిన్నప్పుడు, స్నానం చేసినప్పుడు, కాళ్ళు కడుక్కున్నప్పుడు, ఎక్కడైనా సరే అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాట ఉంటే భేద బుద్ధి అనేది మనస్సులో ఉండదు. అదే మోక్షం. ఇలా ధర్మం నుంచి అర్థం ద్వారా, కామం ద్వారా మోక్షం ఎలా పొందొచ్చు కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదులు చెబుతాడు. ఆ పద్యాన్ని ఆయన అర్ధరాత్రి వర్ణన చేశాడు. ఆశ్చర్యకరంగా చాలా దేశాలకి అర్ధరాత్రే స్వతంత్రం వచ్చినట్టుగా మన జీవితాలకు కూడా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి స్వతంత్రం అనేది ఈ అర్ధరాత్రి పద్యంతో వస్తే నేను చాలా ఆనందిస్తా. ఆముక్తమాల్యద కావ్యం ప్రారంభంలోనే విలుబుత్తూరు పట్టణాన్ని వర్ణిస్తూ ఆయన అంటాడు, అర్ధరాత్రి ఒక గాలి వీచిందట. అర్ధరాత్రి వీచిందని ఆయన చెప్పడు. కవి ఎప్పుడూ నేరుగా చెప్పడు, నర్మగర్భంగా చెబుతాడు. వర్ణించిన పరిస్థితిని బట్టి అది అర్ధరాత్రి అని అనుకోవాలి. అక్కడ విష్ణుమూర్తి కోవెల ఉందిట, మన్నారస్వామి కోవెల. ఆ కోవెల మించి ఇలా గాలి వీచిందిట. ఆ గాలిని వర్ణిస్తాడు చూడండి ఆయన. మలయపు గాలి
రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ పసిండి మువ్వగమినొక్కొక్క మాటు కదల్ప పసిండి మువ్వగమినొక్కొక్క మాటు కదల్ప ఉల్కి మిన్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు ఉల్కి మిన్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు పక్షులు రథసేయ తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు పక్షులు రథసేయ వేగెనని కోడుదురు అల్కలు దీరి దంపతుల్ వేగెనని కోడుదురు అల్కలు దీరి దంపతుల్. అర్ధరాత్రి గాలి అని ఎందుకంటున్నామంటే మలయపు గాలి మలయ పర్వతం వైపు నుంచి వీచింది. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందో కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరి పెట్టుకోమని చెబుతారు. అదేదో పుణ్యం పురుషార్థం అలా పెట్టుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అనేది. గాలి వల్ల పెళ్ళిళ్ళు అవ్వవు. ఇక్కడ గాలి వల్ల అయ్యే పెళ్ళిళ్ళు నిలబడకూడను. దానికోసం కాదు. దక్షిణం వైపు కిటికీలు తెరుచుకుంటే గాలి వస్తుంది, అంతకంటే ఏం లేదు నీకు అక్కడ. ఆ మలయపు గాలి వీచిందట. అది మన్నారస్వామి కోవెల పైనుంచి వీచిందట. వీచినప్పుడు ఆ ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి 3 బద్దీల్లా కమ్మీల్లా ఉంటాయి. అలాగా దానికి చిరుమువ్వలు ఉంటాయి. అలాగా ఆ గాలికి ఆ చిరుమువ్వలు గలగల 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 అని మోగాయట. గమనించండి. ఒక పరిణామం గాలి వీచింది, రెండో పరిణామం మువ్వలు మోగాయి. ఆ మువ్వల సవ్వడికి పక్కనే ప్రాకారం దగ్గర సంపంగి చెట్టు మీద గూళ్ళు కట్టుకుని పడుకున్నటువంటి పక్షులు ఉంటాయి కదా, ఆ వాటికి మెలకు వచ్చిందిరా. లేడికి లేచిందే వేళ అంటారు. పక్షులు ఎక్కువసేపు పడుకో, భయం వాటికి. మృగాలు పక్షులు పడుకో, ఎవరు వేటాడతారో అని భయం. అందుకని ఎప్పుడూ మెలకుగా ఉండి లేస్తూ ఉంటాయి. అది లేచిందని పాపం పక్షికి తెలియదు కదా, తెల్లారిపోయింది అనుకుంది. ఎందుకు అనుకుంది?